హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు బయటికి రాగానే మంచిగా సూర్యుడైతే అప్పుడప్పుడే వస్తున్నాడు. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇంక నేను గూడా అప్పుడే లేసానండి. లేవగానే కొన్ని హాట్ వాటర్ అయితే తాగేసి ఇంక తర్వాత నా పనైతే నేను జేసుకుంటున్నా. పొద్దున్నే లేచి ఇలా బయటకొచ్చి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని అలా ఎండకు కొద్దిసేపు ఉంటే మంచిదని జెప్పేసి ఇలా బియ్యమైతే తీసుకొచ్చి దాంట్లో ఉన్న మెరిగలు అన్నీ గూడా ఏరుకుంటూ కొద్దిసేపు ఎండకైతే కూర్చుంటానండి. 2 పనులయిపోతాయన్నమాట. నా వర్క్ అవుతది. అలాగే కొంచెం డి విటమిన్ గూడా అందుతది గదా! అన్న ఉద్దేశ్యంతోని నేనైతే ఇలా బయటకొచ్చి కూర్చుంటా. ఇంకా బియ్యం చెరగడానికైతే చాలా ట్రై చేస్తా గానీ, ఇంగ ఏదో అట్లా కొంచెం కొంచెం వస్తది. మరీ పర్ఫెక్ట్‌గా రాదు. కాకపోతే ఏదో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాననమాట. ఇక్కడైతే నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న. బియ్యం మొత్తం క్లీన్ చేసేసుకొని, ఇంక ఇంట్లోకైతే వెళ్ళిపోయి అవైతే నానబెట్టేస్తా. అవి నానేలోపు బయటైతే కొంచెం వర్క్ ఉంటది గదా! మనకి. బయట లేవగానే ఫస్ట్ ముగ్గు వేసుకోవడం అలాంటివుంటాయి గాబట్టి, ఇవైతే ఫస్ట్ నానబెట్టేస్తా నేను. గిన్నెలో ఏసేసి నానబెట్టేస్తా. ఇవి గాలియాలి. గాలియాలంటే తెలుసు కదా! ఏమైనా రాళ్ళు అవి ఉంటే అవి సెపరేట్ అయిపోతాయన్నమాట గాలిస్తే. అవైతే గాలియాలి. ఆలోపు నానబెట్టేసి నేనైతే బయటకొచ్చేస్తా. ఇక్కడైతే నానబెట్టేస్తున్నా. ఈలోపు మా ఆయనైతే లేషిండండి. లేషి ఇంకా వీడియో అయితే తీస్తుండు. పిల్లల్ని లేపేసరికే సరిపోతదండి. మా చిన్నోడు అస్సలు లేవడు. వాడిని లేపి వానికి రెడీ చేసేసరికే నాకైతే టైం అయితే మొత్తం ఇక్కడే అయిపోతదనమాట. మార్నింగ్ 6 నుంచి 9 వరకి ఏం జరుగుతది అనేది ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్‌గా చూపిస్తాను నేను. చూసేయండి. ఇక్కడైతే బియ్యం నానబెట్టేస్తున్నా. ఇంక నానబెట్టేసి బయటికైతే వచ్చేస్తా. అసలు పొద్దున బయటికి రాగానే ఎంత మంచిగా అనిపిస్తదంటే చెట్టుకైతే పూలెవరో తెంపేసిర్రండి నేను బయటకొచ్చేసరికి. కొన్నే పూలున్నాయన్నమాట. ఆల్‌మోస్ట్ అన్నీ తెంపేసిర్రు. పూలు మొత్తం తెంపేసిర్రు. ఇంక బయట ముగ్గయితే పెట్టేస్తున్నా. నాకు వచ్చిన ముగ్గులలో ఇదైతే చాలా సింపుల్‌గా, ఈజీగా వేసుకునే ముగ్గు ఇది. మంచిగా అనిపిస్తది. సింపుల్‌గా అయిపోతది. అందుకని ఇదే మాక్సిమం ఇదే వారంలో 2 సార్లయితే వేస్తాననమాట. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది. చూడ్డానికి గూడా బావుంటది అని జెప్పేసి ఇదే వేస్తాను నేను. చూడండి చాలా ఈజీ అన్నమాట ఇది వేసుకోవడము. ఇంకా పొద్దున ఎంతమంది లేచి ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకుంటారు. కొంతమందికైతే వర్కర్స్ వస్తారు. ఇంక వాళ్ళే వేసేస్తారు. మన చేతులతోని వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తది. చూడండి నేనైతే వేసేసినా అనమాట. సైడ్‌కి గూడా ఇంకా ఇలాంటి ముగ్గే వేస్తా. అంటే ముగ్గుని బట్టి మధ్యలో వేసే ముగ్గుని బట్టి దాని సైడ్‌దనేది డిసైడ్ జేస్తా అనమాట నేను. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వేసేసుకుంటా. రోజు ఒకేలా వేసుకుంటే రొటీన్ అయిపోతది గదా! అందుకోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వేసేసుకుంటా. నేను ఈ ముగ్గు వేసే టైంకి 6:30 అలా అవుతుందనమాట. ఇంట్లో వర్క్ జేసుకొనొచ్చినా గదా! అందుకోసం. ఇంకా బయట ముగ్గు పెట్టేసి వచ్చి, ఇంట్లోకొచ్చి ఇంక వంటయితే స్టార్ట్ జేషినా నేను. సొరకాయ పచ్చడి చేస్తున్నా. అలాగే నిన్న శుక్రవారం గదా! ఇంక కొబ్బరికాయ కొట్టిన. ఇంక దాన్ని గూడా పచ్చడి చేద్దామని దాన్ని గూడా పగలగొట్టేస్తున్నా మా ఆయనతోని. ఇదైతే సొరకాయ పచ్చడి చేస్తున్నా. బావుంటది సొరకాయ పచ్చడి. ఆల్రెడీ ప్రాసెస్ మన ఛానల్‌లో ఉంటది. ఒకసారి చెక్ జేసి చూడండి. తర్వాత మా పెద్ద బాబు హాస్టల్‌లో ఉంటాడు గదా! వాడి నుంచి ఫోనొచ్చిందనమాట. అంటే సాటర్‌డే అండ్ వెడ్నెస్‌డే 2 రోజులైతే ఫోను కాల్ ఉంటది పిల్లలకి. ఇంకా వాడితోనైతే ఫోను మాట్లాడేస్తున్నా నేను. అటు వంట చేసుకుంటూ ఇటైతే ఫోనొచ్చింది గదా! ఇంకా ఫోనయితే మాట్లాడుతున్నా అనమాట. వాడికి చెప్తున్నా నేను కొంచెం మంచి చదువుకో అది ఇది అని జెప్తున్నా. వాడేమో సండే వచ్చి తీసుకెళ్ళండి అంటున్నాడు. ఇంకా వాడిని సండే అయితే తీసుకురావాలి. ఇంకా వంటయితే కంప్లీట్ అయిపోయిందండి. వంట కంప్లీట్ జేసుకొని, ఇంకా మా చిన్నోనికి బాక్స్ అయితే పెట్టేస్తున్నా. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట సోరకాయ పచ్చడి. ఇంకా ఇంట్లో గూడా మా ఆయన గూడా మంచిగా ఇష్టంగా తింటాడు. అందుకే వారానికి ఒక 2 సార్లన్నా ఈ సొరకాయ పచ్చడైతే మా ఇంట్లో కంపల్సరీ ఉంటది. వానికైతే బాక్స్ పెట్టేషినా గదా! వాడొచ్చేసి చెప్తుండు నాకిష్టమైన కర్రీ ఇంకొంచెం ఎక్కువ పెట్టు, మా ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేస్తా అంటే, నేను కొంచెం ఏసేయనట్టు చేషినా. వాడు ఇంకొంచెం పెట్టు అంటున్నాడు. ఇంక చాలులే మరి ఎక్కువైపోతే వేస్ట్ అయిపోతదని జెప్పిన నేను. ఇంటికొచ్చినంక తిందువులేరా అంటే వాడు లేదు ఇంకా గావాలి అని జెప్పేసి నాతోని వాదిస్తుండు. ఇంక వానికైతే లంచ్ పెట్టేషిన, అన్నం పెట్టేషిన, కూర పెట్టేషిన. అంటే సెపరేట్ పెట్టేస్తా. వాడు కలుపుకొని తింటాడనమాట. కలిపి పెట్టేస్తే సప్పగా అయిపోయి తింటలేరండి. అస్సలు పడేస్తుండు. అందుకని ఇంకా సెపరేటే పెట్టేస్తా లంచ్ బాక్సు. చూడండి రైస్ గూడా పెట్టేసాను గదా! ఇంకా వానికైతే లంచ్ బాక్స్ పెట్టేసి వాడిని స్కూలుకి పంపించేస్తే, నాకైతే సగం పనయిపోతది. తర్వాత ఇంక ఇంట్లో పని జేసుకోవడమే. ఇంగ జూడండి వాడికి నచ్చిన కర్రీ కొంచెమే పెట్టిందని జెప్పేసి వాళ్ళ డ్యాడీకి కంప్లెయింట్ చేస్తుండనమాట. కొంచెమే పెట్టింది అని జెప్పి. ఇంకా వాడిని స్కూలుకి పంపించేసి వచ్చిన తర్వాత ఇంగ మా ఆయనకి గూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేషిన. ఓ పక్క టీ పెట్టేషిన. ఇంక టీ తాగేసి లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరుతాడనమాట మా ఆయన.
ఇది చూడండి. ఇక్కడైతే కొబ్బరి పచ్చడి జేసినా. నేను పచ్చి కొబ్బరి కొట్టానని జెప్పాను గదా! నిన్న కొబ్బరికాయ. దాంతోని కొబ్బరి పచ్చడి జేసినా. టేస్ట్ అయితే బావుంది. కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది. కాకపోతే మరీ అంత తక్కువేం లేదు. సరిపోతదనమాట. లైట్‌గా అనిపిచ్చింది. కొంతమందికి ఎక్కువ తినే వాళ్ళకైతే తక్కువ అనిపిస్తది. మాకైతే సరిపోయింది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. సో, మార్నింగ్ 6-9 ఎలా ఉంటది అనేది మీకు చూపిద్దామని జెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ జేసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్.